వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పేద బాలుడి విజయం అనే కథను విందాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కథ. అందరూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పూర్వం ఒక చిన్న పల్లెటూరులో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి ఒక కూలి. రోజు పనిచేస్తేనే ఇంట్లో భోజనం ఉండేది. రాము చిన్నప్పటి నుంచే ఒక విషయం గమనించాడు. గ్రామంలో ఉన్న కొంతమంది పిల్లలు మంచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ అతను మాత్రం చాలా కష్టాల్లో జీవించాల్సి వచ్చింది. ఒకరోజు రాము తన తండ్రిని అడిగాడు, నాన్న, నేను కూడా బాగా చదివి పెద్ద అయిన తర్వాత ఏదో ఒకటి సాధించాలని అనుకుంటున్నాను నాన్న అని చెప్పాడు. తండ్రి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతను మెల్లగా ఈ విధంగా చెప్పాడు, బిడ్డ, నాకు చాలా ఇష్టం, కానీ మన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. రాము కొంచెం నిశ్శబ్దంగా నిల్చున్నాడు. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ కష్టం వచ్చినా నేను చదువుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. రాము ఉదయం 4 గంటలకు లేచేవాడు. ముందుగా తండ్రికి పనిలో సహాయం చేసేవాడు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్కి వెళ్ళడానికి అతను రోజు 3 కిలోమీటర్లు నడిచేవాడు. చాలా రోజులు అతనికి మధ్యాహ్న భోజనం కూడా ఉండేది కాదు. కానీ అతను చదువును మాత్రం ఎప్పుడు వదలలేదు. అతని టీచర్ ఒకరోజు గమనించాడు. రాము చాలా కష్టపడుతూ చదువుతున్నాడని చూసి అడిగాడు, రాము, నీకు ఇంత కష్టం ఎందుకు? రాము మెల్లగా చెప్పాడు, సార్, నేను పేదవాడిని, కానీ నా కలలు మాత్రం పెద్దవి. ఆ మాటలు విన్న టీచర్ చాలా ప్రభావితమయ్యాడు. ఆ టీచర్ రాముకు పుస్తకాలు కొనిచ్చాడు. స్కూల్ తర్వాత అదనంగా చదివించాడు. బిడ్డ, నీకు ప్రతిభ ఉంది, కష్టం చేస్తే నువ్వు చాలా దూరం వెళ్తావు అని ప్రోత్సహించాడు. ఆ మాటలు రాముకు ఎంతో ధైర్యం ఇచ్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత రాము పరీక్షలు రాయవలసి వచ్చింది. అది అతని జీవితంలో చాలా ముఖ్యమైన సమయం. గ్రామంలోని కొంతమంది ఇలా అన్నారు, పేదవాళ్ళు ఎంత చదివినా ఏమి అవుతారు? ఆ మాటలు రాముకు చాలా బాధ కలిగించాయి. కానీ అతను మరింత కష్టపడి చదవడం ప్రారంభించాడు. రాత్రి చాలాసేపు దీపం వెలుగులో చదివేవాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు మొత్తం గ్రామం స్కూల్ దగ్గరికి వచ్చింది. ఫలితాల్లో రాము జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ వార్త విన్న వెంటనే గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. అతని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా కొడుకు నా గర్వం. ఆ విజయంతో రాముకు మంచి కాలేజీలో చదివే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక పెద్ద అధికారి అయ్యాడు. కానీ అతను తన గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. అతను గ్రామానికి తిరిగి వచ్చి ఒక ఉచిత పాఠశాలను ప్రారంభించాడు. అతను పిల్లలకి ఇలా చెప్పేవాడు, పేదరికం ఒక సమస్య కాదు, మనం ప్రయత్నం మానేసినప్పుడే అది సమస్య అవుతుంది. చివరి సందేశం ఏంటి అంటే, రాము కథ ఒక విషయం చెబుతుంది. కష్టం, పట్టుదల, నమ్మకం ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాం. మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, మన కలలు పెద్దవిగా ఉంటే విజయం తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. పేదరికం మన భవిష్యత్తును నిర్ణయించదు, మన కష్టం మాత్రమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీపీ డివోషనల్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.